ఇక ఏడవది, మహేష్ కుమార్ హయాంలో ప్రకటించిన డీసీసీలో మెజార్టీ పోస్టింగ్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ లాంటి అనేక జిల్లాల్లో దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న వందలాది మంది నాయకులను పక్కన పెట్టేశారు. వాళ్ళని ఎందుకు ఎంపిక చేశారు, వీళ్ళని ఎందుకు పక్కన పెట్టేశారో మహేష్ కుమార్ గౌడ్ సమాధానం చెప్పగలరా? ఇక ఎనిమిదవది, పాలిటిక్స్లో గోల్ కొట్టడానికి కొంత టైం పట్టినా సరే సెల్ఫ్ గోల్ మాత్రం చేసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో గోల్ కొట్టడానికి కొంత సమయం పట్టినా పర్లేదు, కానీ సెల్ఫ్ గోల్ మాత్రం చేసుకోకూడదు. అది మనకు మైనస్ అయితే ప్రత్యర్థులకు చాలా ప్లస్ అవుతుంది. గత ఫిబ్రవరిలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి కోలుకోలేని సెల్ఫ్ గోల్ కొట్టారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాల హామీని 5 ఏళ్లకు మార్చేశారు మహేష్ కుమార్. ఆయన మాట్లాడిన మాటలు కాంగ్రెస్ మాట తప్పింది అని విపక్షాల విమర్శలకు అధికారికంగా సర్టిఫికెట్ ఇచ్చేసినట్టుగా మారాయి. ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి తలవంపులు తెచ్చే మాట కాదా? ఇక 9వది, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 6 గ్యారంటీల హామీలను ప్రతి ఇంటికి చేర్చడానికి జనహిత పాదయాత్రను ఆర్భాటంగా లాంచ్ చేశారు. ప్రారంభించిన కొన్నాళ్ళకే ఈ యాత్రను అటకెక్కించేశారు. మళ్ళీ దాన్ని ఊసేలేదు. అందుకు కారణం ఏంటో మహేష్ కుమార్కే తెలియాలి, ఆయన మాత్రమే చెప్పాలి. ఇక 10వ అంశం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పెట్టిన పోల్. తెలంగాణ మొత్తం హాట్ టాపిక్గా మారిపోయింది. ఆ పోల్ ఫామ్ హౌస్ వర్సెస్ ప్రజాపాలన అని పెట్టిన పోల్లో నెటిజన్లు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో మరోసారి పరుగు పోయింది. ఇప్పటికీ గాంధీ భవన్లో సరైన సోషల్ మీడియా వార్ రూమ్ లేకపోవడం అనేది చాలా దారుణం.